అందరికీ ప్రైజ్లా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో వంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. రాజా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరి ఉండగా నా ప్రభువా, ఎందరైతే అయా ఇక్కడ కూడి ఉన్నటువంటి వారై ఉన్నారో ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను నీ లేఖనముల ద్వారా నీ వారితోటి మాట్లాడమని అడుగుచున్నాను నా ప్రభువా. ఎందరైతే వాక్యమునుటకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో దేవా, ఇదిగో ఈ దినాన నీ వాక్కును వారు పొందుకొని ఇక్కడ నుండి సంతోషముతోటి బయలు వెళ్ళినట్లు నీ కృప చూపించమని అడుగుచు మా రాజు మా రక్షకుడే నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, క్షమించు, నీ హృదయము విడుదల పొందుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము ఒక ముఖ్యమైన అంశమును గురించి చర్చించుకుందాం. మన జీవితంలో మనల్ని బాధ పెట్టిన వారు ఎందరో ఉంటారు. మనల్ని ఏడ్పించేటువంటి వారు ఎందరో ఉంటారు. మనల్ని శ్రమ పెడుచు మనలను కృంగదీయాలని చూచేటువంటి వారు కూడా ఎందరో ఉంటారు. కానీ వారందరినీ క్షమించగలిగేటువంటి మనసు ఈ దినాన మనము కలిగి ఉండేటువంటి వారమై ఉండాలి. అందుకని మనము ఒక ప్రశ్న అడుక్కునేటువంటి వారమై ఉన్నాం. ఈ దినాన నేను ఇతరులను క్షమించగలుగుతూ ఉన్నానా? నన్ను ద్వేషించున్నటువంటి వారిని, నన్ను శ్రమ పెట్టుచున్నటువంటి వారిని నేను క్షమించగలుగుతున్నానా అని ఈ దినాన ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆలోచించు. దేవుడు నీ వద్ద నుండి క్షమించేటువంటి మనస్సును కోరుకొనిచున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ దినం నిన్ను ముందుగా ఎవరు క్షమించినటువంటి వారై ఉన్నారు? రండి, వాక్యము ద్వారా మనము చూద్దాము. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా. చూడండి, వాక్యం ఇక్కడ ఏమని తెలియచేయుచున్నది? దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఈ దినాన నిన్ను మొదటగా ఎవరు క్షమించినటువంటి వారే? నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, నీ అన్నదమ్ములు కాదు, నీ అక్కచెల్లెలు కాదు, నీకు జీవవాయువులు ఊదినటువంటి దేవుడు ఈ దినాన నేను మొదటిగా క్షమించినటువంటి వాడై ఉన్నాడు. మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన పాపాలన్నిటినీ క్షమించేటువంటి వాడై ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనము ఎందుకు ఇతరులను క్షమించలేకున్నా? ఒకసారి ఆలోచించు. నీవు దేవుని దగ్గరికి పోయి ఇలాగ ప్రార్థన చేయించు ఉన్నావు, ప్రభువా నా తప్పులను క్షమించు, నన్ను కనికరించు, నన్ను రక్షించు అని నువ్వు ప్రార్థన చేయించు ఉన్నావు. కానీ నీ హృదయంలో మాత్రము నిన్ను బాధపరిచినటువంటి వ్యక్తి మీద కోపమును నీవు అలాగనే ఉంచుకొనిచున్నటువంటి వాడు. దేవుడు ఈ దినాన నీ తప్పులను క్షమించాలి అన్నా, నిన్ను పరిశుద్ధపరచాలి అన్నా, నిన్ను పవిత్రునిగా చేయాలన్నా మొదట నీలో ఏముండాలి? క్షమించే మనసు నీకు ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారిని, నీ అయిన వారిని నీవు క్షమించగలిగే మనసు నీకున్నప్పుడు దేవుడు ఈ దినాన్ని నిన్ను కూడా క్షమించేటువంటి వాడై ఉన్నాడు. అసలు క్షమించడం అంటే ఏమిటి? మన తప్పులను మనము సరిదిద్దుకోవటం కాదు. క్షమించడం అంటే ఏమిటో రండి వాక్యము ద్వారా మనం చూద్దాము. రోమా 12వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకున్నాం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగా కొని ఉంటే దాహము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. చూడండి, దేవుని తెలియజేయించినటువంటి వాడు అన్నాడు, నీ శత్రువు ఆకలి కొని ఉన్నప్పుడు వానికి భోజనం పెట్టమని సెలవిస్తున్నాడు. నీ శత్రువు దాహము కొని ఉన్నప్పుడు వానికి దాహమునకు నీళ్ళు ఇవ్వమని చెప్పుచూ ఉన్నాడు. ఈ దినాన నీవు ఇలాంటి స్థితి కలిగి ఉన్నావా? వాడు నాకు కీడు చేశాడు, నాకు
అపకారం చేశాడు, నన్ను ఎంతగానో బాధపరిచాడు, ఎంతగానో దుఃఖపరిచాడు అని ఈ దినాన నువ్వు ఎంతగానో రోతిస్తున్నావు. కానీ నీ శత్రువును కూడా ప్రేమించగలిగేటువంటి మనస్సును నీవు కలిగి ఉన్నావా? నువ్వు వాని మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే నువ్వు ఏమీ చేయనవసరం లేదు. ఇక్కడ వాక్యమే సెలవిచ్చున్నది, నీ శత్రువు ఆకలి కొని ఉన్నాయల్లా వానికి ఆహారమునికిమ్ము. ఒకవేళ ఆ వ్యక్తి దాహము కొని ఉంటే తాగుటకు నీళ్ళిమ్ము, అప్పుడే నీవు నిప్పులు కుప్పలుగా వాని నెత్తి మీద పోయిదు అని వాక్యం సెలవిచ్చున్నది. ఇది నానా ఇటువంటి కార్యమును నీవు చేసేటువంటి వాడవై ఉండాలి. నీ శత్రువుని కూడా నీవు ప్రేమించగలిగేటువంటి వ్యక్తివై నీవు ఉండువుగాక. హల్లెలూయా. చూడండి, ఎవరు క్షమించలేనటువంటి రీతిలో నిన్ను దేవుడు క్షమించినటువంటి వాడే ఉన్నాడు. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీవు నీ శత్రువుని క్షమించేటువంటి వ్యక్తివై ఉన్నారు. రండి, పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి ఇలాగ పలుకుచూ ఉన్నటువంటి వాడే. తన చుట్టూ జనులందరూ నిల్చొని రాళ్ళు రువ్వచ్చు, అతన్ని చంపటానికి పైకి వచ్చినాను, ఆ రాళ్ళతోటి అతన్ని కొట్టుచూ ఉన్నాను, అతడు ఒక మాట పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. రండి, వాక్యమును చదువుకుందాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం చదువుకుందాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించను. చూడండి, లేఖనములో మనము చూసినప్పుడు ఇక్కడ ఎవరి గురించి తెలియబరచు ఉన్నది? స్టెఫను మరణమును గురించి తెలియబరచు ఉన్నటువంటిది అయి ఉన్నది. అయితే ఇక్కడ స్టెఫను పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. తన చుట్టూ జనులందరూ నిల్చొని రాళ్లతో కొట్టుచూ ఉన్నాను. ఆయన మోకాళ్ళ మీద ఉండి పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయించు, ప్రభువా ఈ పాపమును వీరి మీద మోపకమున ఆయన అని మొరపెట్టుకొని చూన్నటువంటి వాడై ఉన్నాడు. చూడండి, స్టెఫను ఎలాంటి క్షమాపణ గుణము కలిగి ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ దినాన నీవును నేనును అలాంటి క్షమించే మనస్సు తత్వము మనలో ఉన్నదా? నిన్ను ఎవరన్నా ఒక మాట అంటేనే తిరిగి నువ్వు 4 మాటలు అంటావే. నిన్ను ఎవరన్నా కొడితే నువ్వు తిరిగి వాడిని 10 దెబ్బలు కొడతావే. ఈ దినాన నీవు ఎలాగ క్షమించగలుగుతావు? ఆనాడు స్టెఫను ఏ రీతిగా అయితే క్షమించగలిగినటువంటి వాడై ఉన్నాడు, అలాంటి క్షమాపణ గుణమును కూడా ఈ దినాన నీవు నేను కలిగి జీవించేటువంటి వారమై ఉందుముగాక. అండి, మరొక వాక్యమును చూద్దాము. లూకా 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రము పంచుటకై చీట్లు వేసిరి. చూడండి, ఎలాంటి స్థితిలో ఉండి ఇక్కడ నిన్ను దేవుడు క్షమించుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఎలాంటి స్థితిలో ఉండి నిన్ను ప్రభువు క్షమించుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఒక్కసారి చూడు, కొరడాలతో కొట్టబడ్డాడండి, ముళ్ళ కిరీటము చేత నెత్తి మీద గుచ్చబడిందండి, చర్మము చీలిపోయి నెత్తురు ఏరులై పారుతున్నా కలవరి సిలువలో నీ కొరకై సిలువ యాగమై ఆ సిలువ మీద ఉండి కూడా ఇక్కడ ప్రభువు పలుకుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము. ఇలాంటి క్షమాపణ గుణము కలిగి ఈ దినాన నీవును నేనును జీవించేటువంటి వ్యక్తి అయి ఉండాలి, జీవించేటువంటి వారమై ఉండాలి. ఈ దినాన నిన్ను బాధ పెట్టిన వారిని గురించి నీవు తలుచుకుంటే నీకు వారి మీద కోపం వస్తుందా? వారి పేరు ఎత్తితేనే నీకు కోపం వస్తుందా? ఒకసారి నిన్ను ప్రభువు ఎలాగ క్షమించాడో ఆ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకో. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో ఆ బాధను వదిలిపెట్టు. ఈరోజు దేవుని సన్నిధిలో నీవు ఈ క్షణమే ఆయన పాదముల చెంత చేరి మొరపెట్టు. ప్రభువా ఎందరో నన్ను బాధపరిచారయ్యా, వారిని నేను క్షమిస్తున్నాను ప్రభువా. ఎందరో నన్ను దుఃఖపరిచారయ్యా, వారిని నేను క్షమించుచున్నాను ప్రభువా. ఎందరో నాకు అపాయకరమైన కీడులు కల్పించారయ్యా, వారిని క్షమించగలిగే కృపను నాకు దయచేయము నా తండ్రి అని ఈ దినాన నీవు ప్రభు పాదముల చెంత చేరి ప్రార్థన చేయగలిగితే ఎంత మంచిది. ప్రియ సంగమా, ఈ కొద్ది మాటలు దేవుడు నీ హృదయాంతరంగంలో బదిలపరచును గాక. ఆమేన్.